హాయ్ అండి, నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు తేజ స్క్వేర్. నేను ఈరోజు హెయిర్ గ్రోత్ కోసం ఒక ఆయిల్ అయితే చేసి చూపించబోతున్నానండి. ఈ ఆయిల్ యూస్ చేయటం వల్ల హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఇది నేను ట్రై చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. దీనికోసం నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న కోకోనట్ ఆయిల్ని వేసుకున్నాను. దాని తర్వాత కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, గోరింటాకు, ఇంకా మందారం ఆకులు. నా దగ్గర మందార పువ్వులు లేవండి, అందుకే వేయలేదు. ఉంటే మీరు వేసుకోండి. ఒక గుప్పెడు మెంతులు, ఇంకా ఒక గుప్పెడు కలోంజీ సీడ్స్ కూడా వేయాలి. ఇంకా నా దగ్గర అలోవెరా కూడా లేదు, సో నేను అది కూడా స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే అది కూడా వేసుకుని ఇలా బాగా వేయించుకోండి. నేను తీసుకున్న ఆయిల్ క్వాంటిటీ తక్కువ ఉండటం వల్ల ఒక 100 ml పారాషూట్ ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. తర్వాత మందార పువ్వుల పౌడర్ దొరుకుతుంది కదండి, అది ఒక 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇంకా బ్రింగ్రాజ్ పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలండి వాటన్నిటిని. ఇప్పుడు వీటన్నిటిని వడగట్టుకోవటమే. ఇలా కంప్లీట్గా స్ట్రెయిన్ చేసుకుంటే ఆయిల్ మాత్రం బయటకు వస్తుంది. ఈ ఆయిల్ మొత్తం కంప్లీట్గా కూల్ అయిన తర్వాత దీంట్లో ఆవదం వేసుకుంటున్నానండి. ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. దీంట్లో నేను ఇంకా బాదం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను, కాకపోతే బాటిల్లో వేసుకున్నాక యాడ్ చేసుకున్నానండి. ఈ ఆయిల్ యూస్ చేయటం వల్ల హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుందండి.